మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి వినండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, నీ అతి పరిశుద్ధ నామానికి వందనాలు. నీ వాక్యమును పరిశుద్ధపరిచి మీరు మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారము, ఆత్మీయ దాహమును తీర్చమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారును అంటున్నాడు. విల్ గ్రో కోల్డ్. ప్రేమ చల్లారడం అనగా బాగా చల్లగా అయిపోతుంది ప్రేమ అంటున్నాడు. గ్రీకు భాషలో ఈ ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటంటే, గ్రీకు భాషలో అంటాడు అగాపే అంటాడు. అగాపే అది గ్రీకు భాషలో మాట. న్యూ టెస్టమెంట్లో ఈ మాటలు, చాలా మాటలు ప్రేమను గురించి మాట్లాడారు. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే అగాపే అండ్ ఫిలియో. రెండు మాటలు చాలా ముఖ్యమైన మాటలు. అగాపే మరియు ఫిలియో అనే రెండు మాటలు చాలా ముఖ్యమైనవి. ఫిలియో అంటే ఎలా చెప్పాలి? ఫిలియో అంటే, మేము చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేవాళ్ళం అండి. హాస్టల్లో చదువుకున్నప్పుడు మాకు ఈపు దొరదేసింది. ఈపు దొరదేస్తే ఆ పక్కన ఉన్నవాడు నా ఈపు గోకరా అనేవాడిని. అప్పుడు ఆడనేవాడు, నా ఈపు గోకితే నీ ఈపు గోకుతాను అనేవాడు. ఫీలియో అంటే అది. నువ్వు ఇది చేస్తే అది చేస్తా. నీవు నన్ను దయతో చూచినట్లయితే నేను నిన్ను దయతో చూస్తాను. అయితే అగాపే అనే మాట యొక్క అర్థం ఏమిటంటే, దేవుని ప్రేమ మా హృదయాల్లో వెదజల్లబడుచున్నది అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రేమ దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. అగాపే అనే ప్రేమను దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. అగాపే అనే ప్రేమ యొక్క అర్థం ఏమిటంటే, అగాపే ఈజ్ అన్కండిషనల్ లవ్. ప్రేమకు కండిషన్ లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. నువ్వు అది చేసినా చేయకపోయినా, ఇది చేసినా చేయకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అది దేవుడు మనకిచ్చిన ఫ్రీ లవ్, ఉచితమైన ప్రేమ. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్, ఆయన ప్రేమను తృణీకరించిన ఆయన నీకు ప్రేమనిస్తూనే ఉంటాడు. ఒకసారి ఇచ్చావు, తృణీకరించాడు. రెండోసారి ఇచ్చాడు, తృణీకరించాడు. మూడోసారి తృణీకరించాడు. ఎన్నిసార్లు తృణీకరించినా అన్నిసార్లు కూడా ఆ ప్రేమను మనకి ఇస్తూనే ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ అగాపే. అది గ్రీకు మాట ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. ఈ దినము స్నేహము, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరంలో ఉన్న స్నేహితుడుకి ఎవరైనా వచ్చి సహాయం చేయగలిగినట్లయితే అదే నిజమైన స్నేహితుడు అని అర్థం. యోహాను సువార్తలో అంటాడు, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికన్నా ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు? ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు? యోహాను 15:13 వచనము మీరు చదువుకోండి. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అంటున్నాడు. ఆమేన్. అయితే ఈ ప్రేమ మనము ఎక్కడా కొనలేము. ప్రేమ అనేది మనం ఎక్కడా కూడా కొనలేము.
డ్రీమ్స్ అనేవి ఎక్కడా కూడా మనం కొనలేము. స్నేహము అనేది మనం ఎక్కడా కొనలేము. సంతోషము అనేది ఎక్కడా కొనలేము. ఇవన్నీ కూడా షాపులో దొరికేవి కాదు. ఇవేమి కూడా షాపులో దొరకవు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నీకు ఉన్నారా నిజమైన స్నేహితులు? విడువక ప్రేమించే స్నేహితుడు ఉన్నాడా? నువ్వు తిట్టినా నీతోనే ఉంటాడు, నువ్వు కొట్టినా నీతోనే ఉంటాడు, నువ్వు చేదరించుకున్నా నీతోనే ఉంటాడు. అటువంటి స్నేహితుడిని మనం కలిగి ఉన్నామా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అనగా కష్టకాలములో అట్టివాడు బ్రదర్గా మారిపోతాడంటండి, సహోదరుడుగా మారిపోతాడు. స్నేహితుడే సహోదరుడుగా మారిపోతాడు. అయితే ఇక్కడ ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఏ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్. మంచి స్నేహితుడు మన జీవితంలో సగభాగం. మంచి స్నేహితుడు నువ్వు కలిగి ఉన్నావంటే నీ జీవితంలో 50% ఆయనే ఉంటాడు, సగభాగము ఆయనే. లైఫ్ పార్ట్నర్ అంటాం కదా, వివాహం చేసుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ వస్తుంది మనకు, భాగస్వామి, మన జీవితాన్ని పంచుకునే భాగస్వామి వస్తుంది కదా. అయితే నిజమైన స్నేహితుడు కూడా మన జీవితానికి భాగస్వామి. ఇది ఏదో ఒక గొప్పగా చెప్పే స్టేట్మెంట్ కాదండి. కానీ ఈ లోకములో స్నేహితుడు లేనివాడు ఏ విధముగా ఉంటాడంటే ఎంటీ, ఖాళీగా ఉంటాడు, లోన్లీ, ఒంటరిగా ఉంటాడు. ఈ లోకంలో ఒంటరిగా లోన్లీగా ఉండేవాడు ఎవరనగా స్నేహితుడు లేనివాడు. కాబట్టి స్నేహము అనేది చాలా ముఖ్యమైనది. 102వ కీర్తన 3, 4, 5, 6, 7 వచనాల్లో చూసినప్పుడు 102వ కీర్తనలో చూడండి, చదవండి. 102వ కీర్తన 3వ వచనము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ దావీదు విషయం మనం చూసినప్పుడు ప్రియులారా, స్నేహితుడు లేనివానిగా దావీదు ఉన్నాడు, ఒంటరిగా దావీదు ఉన్నాడు. అందుకే తాను ఈ విధంగా రాసుకుంటూ ఉన్నాడు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె, భోజనము చేయట మరిచిపోవడం, మూలుగుల శబ్దము, అడవిలో గోడబాతు, పాడైన స్థలంలో పగిడి కంటి, అనగా నేను ఒంటరి వాడను అని దావీదు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈ ప్రేమ సంబంధము స్నేహ సంబంధమై ఈ లోకాన్ని నాశనం అవ్వకుండా కాపాడుతున్నది. ఈ లోకము నాశనం అవ్వకుండా కాపాడుతున్నది అనగా ప్రేమ సంబంధము స్నేహ సంబంధంగా మారి ఈ లోకాన్ని కనిపెట్టుకొని ఉంటూ ఉన్నది, అది పాడవకుండా ఉంటూ ఉన్నది. ఈ సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో, ప్రేమ సంబంధం, స్నేహ సంబంధం ఇవన్నీ కూడా ఎప్పుడైతే తెగిపోతాయో అప్పుడు నరకం 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 అంటున్నాం కదండి, ఆ నరకం ఇక్కడే చూస్తాం. యుద్ధం అంటున్నాం కదా, యుద్ధం ఇక్కడే చూస్తాం. ప్రేమ సంబంధము స్నేహ సంబంధము ఎప్పుడైతే తెగిపోతుందో నరకము, యుద్ధము, ఇటువంటి యుద్ధాలు, నరకాలు ఇవన్నీ కూడా ఫైటింగ్స్, జగడాలు ఇవన్నీ కూడా ఇక్కడే మనం చూస్తాం. టెన్షన్ బిల్డప్ ఇన్ సొసైటీలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమైపోతుందని ఎదురు చూసేవారుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ 220 దేశాలు పగలనక రాత్రనక పనిచేయుచున్నాయి? ప్రపంచంలో 220 దేశాలు ఉన్నాయి. ఈ 220 దేశాలు కూడా పనిచేస్తున్నాయి, పగలో రాత్రి పనిచేస్తున్నాయి. ఎందుచేతనంటే టు బ్రింగ్ పీస్, శాంతిని నెలకొల్పడానికి ఈ దేశాలు పనిచేస్తూ ఉన్నాయి. రిలేషన్షిప్ బిట్వీన్ ది డిఫరెంట్ కంట్రీస్, ఇతర దేశాల మధ్యను రిలేషన్, సంబంధ బాంధవ్యాలు పెంపొందింప చేయడానికి ఈ 220 దేశాలు కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూనే ఉన్నాయి.
అయితే గ్రేటెస్ట్ ప్రాబ్లం అమాంగ్ హ్యూమన్స్, మానవుల మధ్య గొప్ప సమస్య ఏమిటంటే, మానవుల మధ్య గొప్ప సమస్య ఏమిటి అంటే డబ్బు కాదు, పదవి కాదు, లేకపోతే ఇంకోటి ఏమీ కాదు. మానవుల మధ్య గొప్ప సమస్య ఏమిటంటే నేను కరెక్ట్ అంటాడు ఒకడు, నేను కరెక్ట్ అంటాడు ఇంకొకడు నేనే కరెక్ట్ అంటాడు. కరెక్ట్ అని ఒకడంటే నేనే కరెక్ట్ అని ఒకడంటాడు. అయితే ఎవరు కరెక్ట్ కాదు. కాబట్టి స్నేహముగా ఉన్న మనము వీ మస్ట్ గివ్ ఏ ఎల్బో స్పేస్. ఎల్బో స్పేస్ అంటారు ఇంగ్లీష్లో. ఎల్బో స్పేస్ అంటే ఇది ఎల్బో, ఇంత సమయం ఇంత టైం వరకు ఇవ్వాలి, వాళ్ళు మన దగ్గరికి వచ్చే వరకు ఉండకూడదు, ఇలా మనం ఉండాలి. ఆ విధమైన స్పేస్ వారికి ఇచ్చి వారిని మాట్లాడనివ్వాలి. వారి మీద పడిపోయి మన మీద పడిపోయి చాలా గొడవ పెట్టేస్తూ ఉంటారు. అటువంటి వారికి వీ హ్యావ్ టు గివ్ దట్ స్పేస్. మాట్లాడు అని చెప్పేసి మనం స్పేస్ ఇచ్చేవారిగా ఉండాలి. బ్లాక్ వైట్ కలిసి ఉండాలంటే ఉంటుందండి? బ్లాక్ వైట్ కలిసి ఉండాలంటే ఉండరు. వారిద్దరూ కూడా బ్లాక్ అంగీకరించదు, వైట్ కూడా అంగీకరించదు. ఒకవేళ అంగీకరించినట్లయితే, బ్లాక్ వైట్ కలిసి ఉండడానికి అంగీకరించినట్లయితే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పు. గ్రే అవుతుంది. బ్లాక్ వైట్ కలిసినట్లయితే గ్రే అవుతుంది. ఏమేన్ తెలుసా మీ అందరికీ? అందరూ పెయింటర్సే. కాబట్టి నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. ఏ ఒక్కరు కూడా ఒక దీవి వలె, ఒకే దీవి వలె చుట్టూ సముద్రం ఉండి నేను దీవి వలె ఉంటాను అనుకోవడానికి వీల్లేదు. అయితే స్నేహితులు లేని ఒక వ్యక్తిని ఈ లోకంలో ఊహించుకోవడం అనేది చాలా కష్టం. ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారండి. భిక్షగాళ్ళకి స్నేహితులు ఉంటారు, చదువుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, యవనస్తులకి, అందరికీ కూడా స్నేహితులు ఉంటారు. స్నేహము లేని వాడిని ఊహించుకోవడం అనేది చాలా కష్టము. ఈ స్నేహాలు, ప్రేమలు, సంబంధాలు లేని లోకాన్ని ఊహించుకోవడమే చాలా కష్టం. అలాగ ఊహించుకున్నట్లయితే ఈ లోకమంతా కూడా మూగబోయిందిలాగా ఉంటుంది. మూగబోయి మాటలు రాకుండా ఈ లోకమంతా కూడా అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది. మనకు ఫ్రెండ్స్ కావాలని కోరిక ఉండడం మాత్రమే కాదు, కానీ అందరికీ ఉంటుంది. నేను ఫ్రెండ్గా ఉండాలి, నేను స్నేహితునిగా ఉండాలి అని కోరిక అందరికీ ఉంటుంది. ఆ కోరిక ఉండడం మాత్రమే కాదు, కానీ మనకు స్నేహితుడు ఉండాలని కోరిక మాత్రమే కాదు, కానీ నేనే స్నేహితునిగా ఉండాలి, నేనే స్నేహితునిగా ఉండాలి అని కోరిక మనం కలిగి ఉండాలి. ఎవడో స్నేహితుడి గురించి మనం ఎదురు చూడకూడదు, మనమే స్నేహితునిగా ఉండాలని మనం ఎదురు చూచువారిగా ఉండాలి. ఏమేన్ హల్లెలూయా. ఒకడు అన్నాడు, నేను ఒక ఫ్రెండ్ని చూడాలని ఈరోజు ఊరంతా తిరిగాను, బయటికి వెళ్ళాను, కానీ నాకు ఎవరో కనబడలేదన్నాడు. ఊరంతా తిరిగాడంట, కానీ ఎవరు కూడా కనబడలేదట. నెక్స్ట్ డే, మరుసటి రోజు, నేను ఒక స్నేహితునిగా బయటికి వెళ్ళాను, స్నేహితుని చూడాలని బయటికి వెళ్ళాను, కానీ మరుసటి రోజు నేను అలాగే వెళ్ళాను, ఒక స్నేహితునిగా, నేనే స్నేహితునిగా బయటికి వెళ్ళాను. ఎవరైనా కనబడితే వారికేసి నిజమైన నవ్వు నవ్వి, వారి నిజమైన నవ్వు నవ్వుతుంటే అనేక మంది నాకు స్నేహితులు అయిపోయారు. ఆ వీధిలో తిరుగుతుంటే, ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఆయన నిజమైన చిరునవ్వు నవ్వుతుంటే అనేక మంది స్నేహితులు ఆయనకి తగిలారు. ఏమేన్ ఫ్రెండ్షిప్ అనేది అందమైన తోటలో ఒక పుష్పము లాంటిది ప్రియులారు. అందమైన తోటలో ఒక పువ్వు లాంటిది. ఆ తోటలోనికి వచ్చిన వారందరూ కూడా ఆ పుష్పాన్ని అభినందనలతో పలకరిస్తారు. ఆహా, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని పలకరిస్తూ ఉంటారు. అయితే కోపంతో మనం బయటికి వెళ్ళినట్లయితే ఎవరు కూడా మనతో మాట్లాడరు. ఆ పువ్వుతో కూడా నువ్వు మాట్లాడలేవు కోపంతో నువ్వు వెళ్ళినట్లయితే. అదే స్మైలింగ్ ఫేస్తో నువ్వు బయటికి వెళ్ళావు అనుకోండి, స్మైలింగ్ ఫేస్తో మనం బయటికి వెళ్ళామనుకోండి, చాలామంది మనతో మాట్లాడతారు, చాలామంది మనతో ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఒక సాధారణమైన పొరపాటు ఏమిటంటే, అవతలి వాడు హలో అంటేనే నేను హలో అంటాను అని ఒక దృక్పథం మనం కలిగి ఉంటాం. అవతల వాడు హలో అంటే మనం కూడా హలో అంటామని. ఈ పొరపాటు ఎక్కడి నుండి వస్తుందంటే, మనకున్న
అహం అంటారు చూడండి, ఈగో అంటారు కదా, ఈగోని బట్టి వస్తుంది, అహాన్ని బట్టి వస్తుంది. వాడంటే నేను అంటాను, వాడికేసి నేను చూసి నవ్వేదేమిటి, వాడికేసి నేను చిరునవ్వు నవ్వేదేమిటి, వాడిని హలో అనేదేమిటి అని అహం మనలో ఉంటుంది కదా. ఆ అహాన్ని బట్టి ఆ విధమైన దృక్పథం మనలోనికి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. స్మైల్, చిరునవ్వు నవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుద్దండి చిరునవ్వు నవ్వడానికి? ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి? ఏమీ ఖర్చు అవ్వదు. ఒక్క చిరునవ్వు నవ్వడానికి ఏమీ ఖర్చు అవ్వదు. నువ్వు ముఖం ముడుచుకొని ఉంటేనే ఖర్చు అవుతుంది, కానీ చిరునవ్వు నవ్వడానికి ఖర్చు అవ్వదు. కాబట్టి మన స్మైల్ కాస్ట్ యూ నథింగ్, దట్ ఈస్ టోటల్లీ ఫ్రీ. కాబట్టి మనం పీల్చుకునే గాలి ఎంత ఫ్రీగా మనం పొందుకున్నామో అంత ఫ్రీగా మనము స్మైలింగ్ ఇవ్వవచ్చు. గాలికి ఏమైనా కాస్ట్ కడుతున్నారా? లేదు. ఆ విధముగా మనము కూడా మన చిరునవ్వుకి మనం కాస్ట్ కట్టనక్కరలేదు. ఆ విధముగా మనం ఉండొచ్చు ప్రియులారా. అయితే ఈ చిరునవ్వు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తుంది. గొప్ప అద్భుతాలు జరగాలంటే నీ ఫేస్ హ్యాపీగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, నీ హృదయం హ్యాపీగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. అన్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాయి. ఎప్పుడు ఏడుపు ముఖంతో రావద్దండి దేవుని మందిరానికి. హ్యాపీగా రండి, సంతోషంతో. అంటున్నాడు ఆయన ఆవరణంలో గొంతులు వేయచు స్తుతులు చెల్లిస్తూ. ఆయన ఆవరణంలో గొంతులు ఎవడేస్తాడండి? ఏడ్చేవాడు గొంతులు వేస్తాడు. ఏడ్చేవాడు మూల కూర్చుంటాడు. గొంతులు వేసేవాడు సంతోషంగా ఉంటాడు. ఆ విధముగా దేవుని మందిరానికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తున్నది. గొంతులు వేయచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, పాటలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే సంతోషమైనటువంటి జీవితము హోప్లెస్ కండిషన్. అది గ్లోరియస్గా ఉండదండి, అది మహిమాయుక్తమైనదిగా ఉండదు. కోరల్స్, పీస్ఫుల్. మనం గొడవలు పెట్టుకుంటూ శాంతి లేకుండా మనం జీవించడానికి వీలు లేదు. ఫైటింగ్ విత్ ఎ ఫ్రెండ్, ఆ విధంగా మనం ఫైటింగ్ చేయడానికి వీలు లేదు. చాలా సమయంలో మన చర్చిల్లోనే ఫైటింగ్ జరుగుతుంటుంది. నేను రోజు ఇక్కడ కూర్చుండేవాడిని, ఆవిడొచ్చి కూర్చుంది, లే ఇది నా సీటు అని చెప్పేసి ఇలా కొడతారు. నువ్వు కొన్నావు ఆ సీట్ని. కాబట్టి 220 దేశాలు కూడా స్నేహంతో జీవించాలని, శాంతితో జీవించాలని, డిఫెన్స్ గురించి, ఆయుధాల గురించి చాలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి దేశంలో బడ్జెట్ ఉంటుంది కదండి. బడ్జెట్ మన దేశానికి కూడా బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఆ రోజుల్లో అనగా 20 సంవత్సరాల క్రితం 2 లక్షల కోట్లు కేటాయించారు మన దేశం బడ్జెట్. 2 లక్షల కోట్లు ఆ బడ్జెట్ కేటాయించారు. ప్రతి దేశంలోనూ 15% క్రోర్స్, 15% ఆ బడ్జెట్. ఎందుకంటే డిఫెన్స్ గురించి, అంటే అవతల వాడు వచ్చి మనల్ని కొట్టకుండా, అవతల వాడి నుంచి మనము యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఇంత డబ్బు వారు వెచ్చిస్తూ ఉండేవారు. ఆ డబ్బంతా కూడా దేశ క్షేమం గురించి మనం ఖర్చు పెట్టినట్లయితే పరలోకం భూమి మీద ఉంటుంది ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. ద కింగ్డమ్ హ్యాడ్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తాం కదా. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందంటే మన దేశాలు శాంతియుతంగా ఉన్నప్పుడే రాజ్యము మన భూమి మీదకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితుల గురించి మనం వెతికినట్లయితే బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దేవుని నామమున స్తోత్రం. ఇది డీప్ రూటెడ్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. చాలా లోతుగా వెళ్ళిపోయినటువంటి ఈ ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాలుగా ఉన్నది ప్రియులారా. వారి స్నేహాన్ని ది బెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. అది ప్రత్యేకమైన స్నేహము, అది విలువైన స్నేహము, విలువనిచ్చే స్నేహము. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా విలువైన స్నేహం గురించి మనం చెప్పుకోవాలన్నట్లయితే యోనాతాను దావీదు యొక్క స్నేహం గురించి మనం చెప్పుకోవచ్చు. వారిద్దరిలో కామన్ క్యారెక్టర్ ఏమిటంటే 4వ వచనం చదవమ్మా.
మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోనాతాను తనకున్నవన్నీ కూడా పనిముట్లు అన్నీ కూడా దావీదుకి ఇచ్చాడు. అది దేనికి గుర్తు అనగా ఫ్రెండ్షిప్, స్నేహానికి గుర్తు. నీవు ఎవరినన్నా ప్రేమిస్తే నీవు దానిని నిరూపించుకోవాలి. నువ్వు ప్రేమించినట్లయితే ఆ ప్రేమను నిరూపించుకోవాలి బై గివింగ్ సంథింగ్. నువ్వు ఏదో ఇచ్చి ఆ ప్రేమను నిరూపించుకోవాలి. లేకపోయినట్లయితే పెదవుల ప్రేమ అవుతుందండి, పెదవులతోనే ప్రేమించడం అవుతుంది. ఆ విధంగా మనం ప్రేమ నిరూపించుకునే వారిగా ఉండాలి. ఒక ఆయన అంటాడు, యు మే గివ్ వితౌట్ లవ్. ప్రేమించకుండా నీవు ఇవ్వవచ్చు. నేను అనుకునేవాడిని అది తప్పు అనుకునేవాడిని, కానీ అది నిజమే. ప్రేమించకుండా మనము ఇవ్వవచ్చు, కానీ బట్ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు. అర్థమవుతుందండి? నీవు ప్రేమించకుండా ఒకరికి ఇవ్వవచ్చు. అర్థం చేసుకోండి. నీకు ప్రేమ లేదు అయినప్పుడు కూడా ఏదో ఏడుస్తాడు పర్వాలేదు అని చెప్పేసి ఏదో ఇచ్చేస్తావు. ప్రేమ లేదు, ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వవచ్చు. ఏమే? కానీ నువ్వు ఇవ్వకుండా నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పలేవు. ఇచ్చే ప్రేమిస్తున్నానని చెప్పగలం. ఈ మాటల యొక్క వ్యత్యాసం మీరు చూడండి. మనము గ్రహించవలసింది ఇక్కడ ఏమిటంటే, దావీదు ఒక సాధారణ వ్యక్తి, ఆర్డినరీ పర్సన్, సాధారణ వ్యక్తి. వీధిలో ఒక కుర్రవాడి కింద మనం చూడవచ్చు. యోనాతాను రాజకుమారుడు, కాబోయే రాజు. ఏమే? 9వ వచనం చదవం. అందులోను యోనాతాను కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదు పొడిచి గోడకు బిగించువని చంపివేస్తాననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను అంటే కిరీటము ధరించిన రాజు, గొప్ప రాజు, సౌలు యొక్క కుమారుడు. అయితే యోనాతాను దావీదుతో ఇలా అంటున్నాడు, స్నేహితుడా దావీదు, ఇది నా అంతరంగము నుండి చెప్పుచూ ఉన్నాను. నేను మాట్లాడు ప్రతి మాట, నీతో మాట్లాడు ప్రతి మాట కూడా అంతరంగము నుండి వస్తూ ఉన్నది. ఈ మిలిటరీ యూనిఫామ్, ఈ కత్తి, ఈ డాలు, ఈ బాణములు, నా అంగీ, ఇవన్నీ నీకు సరిపోతాయి. అన్నీ నీకు సరిపోతాయి. నీవే రాజు అని చెవులో చెప్పాడండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను. చెవులో ఏం చెప్పాడంటే, యు ఆర్ ది కింగ్, నువ్వు రాజువు అని చెప్పాడు. అసలు రాజు ఎవరు? యోనాతాను రాజు. యోనాతాను రాజు అయితే యోనాతాను రాజరికం అంతా కూడా దావీదుకు అప్పగించి నీవే రాజువు. ఒక కుర్రవాడితో ఆయన మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలు ఒక పాత స్నేహితుడితో మాట్లాడినట్లుగా చెప్పాడు. క్రొత్తవాడే దావీదు అయినప్పుడు కూడా నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. స్నేహం అనేది, బంధం అనేది ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేయబడినాడు. యవనస్తులు వారి వారి మనోభావాలు తల్లిదండ్రులతో కాక తమ స్నేహితులతో పంచుకునే వారుగా ఉంటారు. తక్కువ మంది తల్లిదండ్రులతో పంచుకుంటారు, స్నేహితులతో ఎక్కువ మంది పంచుకుంటూ ఉంటారు.
తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళు వెళ్ళేటప్పుడు రిజర్వ్డ్గా ఉంటారు. ఫ్యామిలీలో రిజర్వ్డ్నెస్ వారు మెయింటైన్ చేస్తారు. అయితే ఇదే దావీదు యోనాతానుకు జరిగింది ఏమిటంటే యూత్లోనే ఆయన గ్యాప్, జనరేషన్ గ్యాప్ ఉన్నదండి. యోనాతానుకి దావీదుకి చాలా జనరేషన్ గ్యాప్ ఉన్నది. అయితే ఆ తరముల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా నాకు ఆ గ్యాప్ ఏమీ లేదు, నువ్వు నా స్నేహితుడు అంటున్నాడు. స్కాట్లాండ్ నుండి నేను స్కాట్లాండ్ వెళ్ళాను. మా అబ్బాయి అక్కడ చదువుకున్నప్పుడు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆయన అక్కడ విచ్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్ టు లండన్ అని చెప్పేసి అడిగాడు. న్యూస్ పేపర్లో ఆ వార్త వచ్చిందండి. విచ్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్ టు లండన్ అని ఒక ప్రశ్న. దానికి ఆ జవాబు చెప్పినట్లయితే దానికి కొన్ని పౌండ్లు డబ్బు వారు వెచ్చించారు. వెచ్చించినప్పుడు గ్లాస్గో నుండి లండన్కు ఏది దగ్గర మార్గము అని అడిగినట్లయితే వారు చాలామంది చాలా జవాబులు చెప్పారు. కానీ అందులో ఒక జవాబు ఆ పత్రిక నచ్చింది. జవాబు ఏమిటంటే వాటన్నిటిలో బెస్ట్ ఆన్సర్ ఏమిటంటే ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటే అదే షార్టెస్ట్ రూట్ అన్నాడంట. ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటే అదే షార్టెస్ట్ రూట్ టు లండన్. దానికి డబ్బులు వచ్చాయి. కాబట్టి మనం మన జీవితంలో ఒక మంచి స్నేహితుని వెతుక్కోవాలి. మంచి స్నేహితుని మనం వెతుక్కోవాలి. మన జీవితంలో మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదండి. అందరూ ప్రయాణం చేస్తున్నారు కదా, నేను ప్రయాణం చేస్తున్నాను, మనందరూ కూడా ప్రయాణంలోనే ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో, ఈ పరలోక ప్రయాణంలో పరలోకానికి షార్టెస్ట్ రూట్, పరలోకానికి తక్కువ మార్గంలో వెళ్ళిపోయే రూట్ ఏమిటంటే ఒక మంచి స్నేహితుడు, యేసును ప్రేమించేవాడు మనకు కావాలి. ఒక మంచి స్నేహితుడు, యేసును ప్రేమించేవాడు మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన మన స్నేహితుగా ఉన్నట్లయితే పరలోకానికి షార్టెస్ట్ రూట్ మనం కనుగొనగలమే ఉంటాం. ఈ జీవితంలో మంచి స్నేహితులను ఎంచుకోండి. లేనిచో మనం ట్రబుల్లో పడతాం. చాలామంది మోసకరమైన స్నేహితులు ఉంటారు, వారిని ఎంచుకోవద్దు, ట్రబుల్లో పడతాం. అయితే మీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నువ్వు ఎవడవో చెప్తానంటారు. మన యొక్క పరిస్థితి చెప్పాలంటే ఫస్ట్ నీ స్నేహితులు ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అప్పుడు నువ్వు ఎవడవో చెప్తానని ఈ లోకంలో ఒక సామెత. దేవుని నామమునకు స్తోత్రం. యాకోబు 2:23 చదివినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. అబ్రహాం బిలీవ్డ్ గాడ్. అబ్రహాము దేవుని నమ్మెను అండ్ హీ వాజ్ కాల్డ్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాం. ఎలాగా స్నేహితుడయ్యాడు? ఎలాగ అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడమ్మా? దేవుని నమ్మాడు. అలాగే మనము కూడా మంచి స్నేహితుడు మనకు కావాలి అంటే, యేసును మంచి స్నేహితుడిగా నువ్వు చేసుకోవాలంటే దేవుని నమ్మువానిగా ఉండాలి. ఒకరి స్నేహితునిగా ఉంటే, నీవు ఒకరికి స్నేహితునిగా ఉంటే వారిని దర్శిస్తావు. అలా విడిచిపెట్టేస్తారా స్నేహితుల్ని? ఎవరైనా విడిచిపెట్టేస్తారా? వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. వారితో మాట్లాడతావు, ఫోన్లో మాట్లాడతావు, కనబడితే మాట్లాడతావు, ఏ సమయంలోనైనా సరే మాట్లాడతావు. నీ స్నేహము ఎదుగునట్లుగా నడుచుకుంటావు. నీ స్నేహం అక్కడితో ఆగిపోవడం కాదు. ఇట్ మస్ట్ గ్రో. ఎదగాలి, నీ స్నేహం ఎదగాలి. ఆ విధముగా మనం నడుచుకునే వారుగా ఉంటాం పిల్లారు. అయితే నీకు కనబడని దేవునికి ఫ్రెండ్షిప్ లేకపోయినా ప్రపంచంలో 730 కోట్ల మంది జనాంగం ఉన్నారు. వీరందరూ కూడా నీకు స్నేహితులుగా ఉండవచ్చు. వారందరి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు. మొదట నీవు చిరునవ్వును చూపించాలి ఈ లోకానికి. అప్పుడు అందరూ నీ చిరునవ్వుకు బదులిస్తారు. నిజమైన చిరునవ్వు వారు బదులిచ్చువారిగా ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక షాప్కి బయలుదేరి షాప్ దగ్గర నిలబడి ఉన్నాను. ఒక షాప్ దగ్గర నిలబడి ఉంటే ఒక 4-5 సంవత్సరాల కుర్రవాడు వచ్చి హలో హౌ ఆర్ యూ అన్నాడు. నన్ను హలో హౌ ఆర్ యూ అన్నాడు. ఆ మాట వాడి నోట నుండి విని ఆ రోజంతా కూడా నేను హ్యాపీగా ఉన్నాను. ఆ ఒక్క మాటను బట్టి నేను రోజంతా హ్యాపీగా ఉన్నాను. ఒక కుర్రవాడు, 4-5 సంవత్సరాల కుర్రవాడు వచ్చి హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి అన్నాడు. చూడండి ఎంత హ్యాపీనెస్ మనకిస్తుందో. మీ ప్రక్కన ఉన్న వారితో హలో చెప్పండి.
మీరు చర్చ అయిపోయిన వెంటనే ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని పారిపోదారని చూస్తారు. మీరు ప్రక్కవారితో మాట్లాడరు, మీరు ఎదుటి వారితో మాట్లాడరు, వెనకాల ఉన్నవారితో మాట్లాడరు. నా పని అయిపోయింది బాబు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. దిస్ ఈజ్ ఏ ప్లేస్ కాల్డ్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. ఇది ఆరాధన చేసే స్థలము, సహవాసము చేసే స్థలము. ఆ సహవాసము కంపల్సరీగా ఇక్కడ ఉండాలి. ఆ సహవాసములో ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు రావడానికి వీల్లేదు, వ్యతిరేకమైన మాట రావడానికి వీల్లేదు. నువ్వు ఇలాగంట కదా, అలాగంట కదా, అలాంటి పనికి మాలిన మాటలు రావడానికి వీల్లేదు. ఈ సహవాసములో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. వాళ్ళు ఎటువంటి వారైనా సరే వారితో మనం పాజిటివ్గా, అనుకూలంగా మాట్లాడేవారుగా మనం ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మన సంఘంలో ఇద్దరు క్రొత్తవారు కథ. ఆయన క్రొత్తవాడు రోజు చర్చికి వస్తున్నాడు. ఏ వారం ఎవరిని కూడా పలకరించడం లేదు. రోజు వస్తున్నాడు, ఏ వారం కూడా ఎవరిని కూడా పలకరించడం లేదు. ఒకడు అనుకున్నాడు, ఈ వారం నాతో ఎవ్వరూ మాట్లాడకపోతే, అతను అనుకున్నాడు, ఈ వారం ఎవరు నాతో మాట్లాడకపోతే నేను ఇక చర్చికి రాను అనుకున్నాడు. ఎవరు మాట్లాడకపోతే నేను చర్చికి రాను. పాస్టర్ గారు ఎలాగ మాట్లాడరు, బాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు. పక్కన వాళ్ళు కూడా మాట్లాడడం లేదు, కొంచెం దూరంగా వాళ్ళు కూడా మాట్లాడదు, ఎవరు మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడకపోతే ఇది లాస్ట్, నేను ఇంకా చర్చికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొక అతను అనుకున్నాడు, ఈ చర్చిలో ఎవరు మాట్లాడడం లేదు, ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నట్లయితే నాతో ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడడం అనేది. ఇద్దరు, ఒకడు అదే విధంగా, రెండోడు కూడా అదే విధంగా అనుకున్నాడు. వీరిద్దరూ ప్రక్కపక్కనే కూర్చున్నారు. ఒకడు అనుకున్నాడు, నేను ఇది లాస్ట్ సండే అనుకున్నాడు. ఇంకోటి కూడా ఇది లాస్ట్ సండే అనుకున్నాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే సండే వచ్చింది, సండేలో వారు కూర్చున్నారు, చర్చ అయిపోయింది. మొదట అతను లేచి వెళ్ళిపోతున్నాడు. ఎందుచేతనంటే నేను ఇంకా నెక్స్ట్ సండే రాను కదా అని పులిపెట్టి చూడలేదు, ఎవరు చూడలేదు, వెళ్ళిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతుంటే రెండో వ్యక్తి లేచి మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడంటండి. వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చాడంట, గుడ్ మార్నింగ్ అని చెప్పాడంట. చెప్తే అది చూసి చాలా సంతోషించాడంటండి. మంచి వార్త విన్నాను ఈరోజు, ఆ బోధ కన్నా ఇదే మంచి వార్త అన్నాడంట. గుడ్ మార్నింగ్, షేక్ హ్యాండ్, ఇదే మంచి వార్త, బోధ కన్నా ఇదే మంచి వార్త అని చెప్పేసి అనుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ మంచి ఫ్రెండ్స్గా మారారు. ప్రియులారా, మనం ఎవరికి వారే వెళ్ళిపోవడం కాదు, మంచి ఫ్రెండ్స్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి నువ్వు ఏ గ్రూపులో ఉన్నావో, ఏ గ్రూపుకి చెందినవాడవో, సండే సర్వీసులో ప్లేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. సండే సర్వీస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. స్నేహాన్ని సమకూర్చుకునే స్థలం ఇది, సహవాసాన్ని కూర్చుకునే స్థలం ఇది. కాబట్టి ఇక్కడ మనము స్నేహాన్ని, సహవాసాన్ని కూడా మనము పెంపారు చేసుకునే వారుగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నేను ఒక దేశంలో నడుచుకుంటూ వెళుతున్నాను. మార్నింగ్ 6 o'clock నేను నడుచుకుంటూ వెళుతున్నాను. ఒక ఆయన కూడా నడుచుకుంటూ వెళుతున్నాడు. నేను మామూలుగా ఉన్నాను, ఆయన సూట్ వేసుకుని ఉన్నాడు, టై కట్టుకున్నాడు, సూట్ వేసుకున్నాడు. అలా నడుచుకుంటూ వెళుతుంటే ఆయన నాతో నేను క్రొత్తవాడిని కదా, ఆ దేశంలోనే క్రొత్తవాడిని, మాట్లాడడం బాగోదు అని చెప్పేసి నేను మాట్లాడకుండా ఆయన స్మైల్ ఇస్తే నేను స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఆయన స్మైల్ ఇచ్చి వెళ్ళిపోలేదని ఆగి అన్నాడు, హలో బ్రదర్, హౌ ఆర్ యూ అన్నాడు. బాగున్నావా బ్రదర్ అని అడిగితే బాగున్నానండి. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్, నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పాలన్నాడు. ఏంటి అడుగు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నాడు, విచ్ ఈస్ ద బెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మంచి దేశం ఏది అని అడిగాడు. విచ్ ఈస్ ద బెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఏది మంచి దేశం ఏదని అడిగితే నేను చెప్పాను, ఐ డోంట్ నో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, యూ నో ఎవ్రీథింగ్ బికాజ్ యూ ఆర్ హియర్, యూ నో ఎవ్రీథింగ్, యూ టెల్ మీ అని చెప్పాను. అంటే నాకు తెలీదు, నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి నువ్వే చెప్పు, బెస్ట్ నేషన్ ఇండియా అని చెప్పానంటే ఈడు స్వార్థపూరితంగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు అని చెప్పేసి నువ్వే చెప్పన్నాను. బెస్ట్ నేషన్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈలోగా అతను చెప్పాడు, బెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ డొనేషన్ అన్నాడు. డొనేషన్. ఓ వండర్ఫుల్, చాలా మంచి, బాగా చెప్పావు అన్నాడు. అని వెళ్ళిపోవద్దు, నాకు $100 ఇయ్యి అన్నాడు. డొనేషన్ $100 ఇయ్యి అన్నాడు. $100 చిన్న మాటకి $100 ఇందిరే బాబు, నీకు $20 ఇస్తాను, విడిచిపెట్టే ఈ రోజుకి అంది. $20 ఇచ్చి విడిచిపెట్టేసింది. అలాగా కొంతమంది
ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అలాంటి ఫ్రెండ్షిప్కి పడొద్దు. నా $20 పోయి ఇప్పుడు ఇంకా బాధపడుతుంది. దేవుని నామమునకు స్తోత్రం. యేసు ప్రభువారి కాలంలో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు లాజరు యేసు ప్రభువారి సమాధి దగ్గరికి వచ్చి అక్కడ ఒకే ఒక మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను. స్మాలెస్ట్ వెర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో చిన్న మాట ఏమిటంటే యేసు కన్నీరు విడిచెను, అంతే. ఎందుచేత? తన స్నేహితుడు లాజరు తన స్నేహితుడు. ప్రియులారా, నువ్వు దేవుని లేనివాడవైతే నీ పట్ల ఆయనకున్న భవిష్యత్తు ప్రణాళిక ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవునిని స్నేహితునిగా చేసుకోవాలి. మనం దేవుని స్నేహితునిగా చేసుకున్నట్లయితే దేవుడు మంచి స్నేహితుడు. ఈ లోకంలో అందరికన్నా మంచి స్నేహితుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడండి? ఈ లోకంలో ఎక్కడా లేడు కదా. ఆయన్ని ఎలా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం? యేసు ప్రభువారు ఎవరిలో అయితే ఉన్నాడో వాడిని ఫ్రెండ్షిప్ చేసుకోండి. యేసు ఎవరిలో ఉన్నారో వారిని స్నేహం చేసుకోండి. వారు మంచి స్నేహితులుగా మీకు ఉండగలరు. కాబట్టి స్నేహము అనేది చాలా విలువైనది. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచు ఉన్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. దాసులకు ఎవరైనా అన్ని సంగతులు తెలియజేస్తారండి? మన ఇంట్లో పనిచేసే ఆవిడ ఉంటుంది, పనిచేసే వ్యక్తి ఉంటాడు, తోటమాలి ఉంటాడు, రకరకాల వర్కర్స్ మన ఇంటిలో పనిచేస్తూ ఉంటారు. వారికి అన్నీ మనం చెబుతామా? మనం అన్నీ చెప్పం. ఎవరికి చెబుతాం? స్నేహితులకు మాత్రమే చెబుతాం. యేసు ప్రభువారు మనల్ని మంచి స్నేహితుడిగా అంగీకరించాడు. నువ్వు యేసుని మంచి స్నేహితుడిగా నువ్వు అంగీకరించగలవా? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు, సర్వాధికారి, నజరుడైన యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మేమింకనూ పాపులమై ఉండగానే మా కొరకు మరణించిన దేవా, పాపులుగా ఉన్న సమయంలోనే మీరు మాకు స్నేహితులుగా ఉన్నారు. అటువంటి గొప్ప అగాపే ప్రేమను మా పట్ల చూపించిన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము స్నేహం గురించి, చిరునవ్వు గురించి, మా హృదయపూర్వకంగా మాట్లాడడం గురించి మేము మాట్లాడుకొని ఉన్నాము. అది మా జీవితంలో అలవాటు చేసుకొని ఆ ప్రకారం ఈ లోకంలో జీవించి అందరి హృదయాల్లో ప్రేమను వెదజల్లు వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. ఈ దినము ఈ ఆరాధనలో మీరు ఉన్నారు, అంతట్లో మీరు ఉన్నారు, పాటల్లో ఉన్నారు, వాయిద్యాల్లో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, మేము ఇచ్చిన కానుకల్లో మీరు ఉన్నారు. అన్ని సమయాల్లో మీరు ఉండి మీరు మమ్మల్ని నడిపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మీరే దీవించి మహిమ పొందవలసింది. ఈ ఆరాధన ముగించుకుని మా గృహాలకు వెళ్ళిచుండగా సురక్షితంగా గమ్యస్థానం చేర్చండి. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇక్కడ కలుసుకొని నీ ఆత్మ ఆనందంలో మేము మునిగి తేలడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన వలె కనిపెడుచున్న పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేడ వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.